దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్స్ తెచ్చిన వారు వచనం చదువుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. మొదటి 3 వచనాలు కూడా మనందరం కూడా చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆయన మీ దోషములన్నింటినీ క్షమించేవాడు, మీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరోసారి దేవాజీ తండ్రి యొక్క రాత్రికాల సమయంలో ప్రభా అని యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీ ద్వారా ప్రభావ ఎదురుకొచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని దేవదేవ తండ్రి మాకు ఏమి అవసరమైనదో ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మాట్లాడాలని ప్రార్థిస్తూ మీ పక్షాన నేను కూడా ప్రభావ నేను అనుకోండి బలహీనుని దేవ పవిత్రుడైన నన్ను కూడా శిశువుల చేత కడిగి పవిత్రపరచమని దేవా నీ ఎదుట అదిగో ప్రభా నాయన అదిగో తండ్రి ఎవరు కూడా దేవా నీతి మంత్రులు కాదు ప్రభా అదిగో తండ్రి నన్ను కూడా ఇదిగో ప్రభా అదిగో నీ రక్తం చేత కడిగి పవిత్రపరచమని నా నోట నీ మాటలు వచ్చమని ప్రభు చూపించమని దేవదిగో తండ్రి ఈ మాటలు చెప్పడానికి యోగ్యత లేదు, కానీ ప్రభా నీ ఉచితమైన కృపను పెట్టి నిలబెట్టుకున్నందుకు వందనాలు. ప్రభు చూపించమని సహాయం చేయగలి ప్రతి అంధకార క్రియను కూడా లయపరుస్తూ ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి యేసు నామములో ప్రార్థన పెట్టించున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం కూడుకున్నటువంటి ఈ సందర్భం కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే కృతజ్ఞత కూడిక. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని కూడా మరొకము. మన జీవితంలో అంట కృతజ్ఞత అంటే ఏమిటంటే మన జీవితంలో దేవుడు చేసిన దేన్ని కూడా మనం మరిచిపోకుండా ఉండాలట. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే వాట్ ఈజ్ మీన్ బై థ్యాంక్స్ గివింగ్. ఈరోజు మన జీవితంలో కృతజ్ఞత అంటే ఏమిటి, తర్వాత హౌ కెన్ వి బీ గ్రేట్ఫుల్ టు గాడ్. మన జీవితంలో దేవుడికి ఎలాగో మనము కృతజ్ఞులుగా ఉండగలం. అర్థమైందా? కృతజ్ఞత అంటే ఏంటి, మనం మన జీవితంలో దేవునికి ఎలాగ కృతజ్ఞులమై జీవించగలం అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. మొదటిగా చదివినటువంటి మాటలు మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని దావీదు చెప్తున్నటువంటి ఆ మాటల్లో మొదటిగా అసలు కృతజ్ఞత అంటే ఏమిటంటే వాట్ ఈస్ మీన్ బై థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత అంటే ఏంటంటే మనము మరిచిపోకుండా ఉండడమే. దేన్ని మర్చిపోకుండా ఉండడం? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మర్చిపోకుండా ఉండడం కాదు, కానీ ఈ లోకంలో నేను కూడా అసలు ఎందుకు కృతజ్ఞత మనమందరము ఇక్కడ ఎందుకు కూడుకున్నామంటే కేవలము యేసుక్రీస్తుని బట్టి మనం ఇక్కడ కూడుకున్నాం. ఒకవేళ యేసు ప్రభువే మన జీవితంలో లేకపోతే మనం ఇక్కడ దెర్ ఈస్ నో నీడ్ టు గ్యాదర్ హియర్. మనం ఇక్కడ కూడుకోవడానికి ఎటువంటి కారణం కూడా లేదు. కాబట్టి బికాస్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తుని బట్టి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేనిని మర్చిపోకుండా ఉండాలంటే యేసు ప్రభు మన జీవితంలో చేసిన ఆ యొక్క మేళ్ళని, ఆ యొక్క ఉపకారాలని, దట్స్ వై బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్.
ఆయన చేసిన ఉపకారాల్ని మర్చిపోకుండా ఉండడం. థ్యాంక్స్ గివింగ్ అంటే అర్థం ఏంటంటే మనం మర్చిపోకుండా ఉండడమే. ఈరోజు చాలా రోజుల తర్వాత, అంటే ఆపరేషన్ అయినప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మాస్టర్ గారు మరి దాన్ని మర్చిపోలేదు. దట్ ఈస్ కాల్డ్ థ్యాంక్స్ గివింగ్. అంటే మర్చిపోకుండా ఉండడం దేవుని పట్ల, దేవుడు మన జీవితంలో చేసిన మేళ విషయమై మనం మర్చిపోకుండా ఉండడమే కృతజ్ఞత కలిగి ఉండడం. అయితే ఎందుకని దేవుడు ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటి? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. అంటే ఎందుకు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు? మన ఆత్మీయ జీవితంలో మనము చాలాసార్లు దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు చేస్తాడు. చేసినప్పుడు ఏం చేస్తాం? మరువద్దు అని చెప్తున్నాడంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఫర్గెట్. వాటిని మర్చిపోయేటువంటి సందర్భాలు మన జీవితంలో వస్తాయి. కాబట్టి తన ప్రాణంతో దావీదు చెప్పుకుంటున్నాడు. మనలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది మన ప్రాణంతో చెప్పాం, నా ప్రాణమా దేవుడిని బోల్డ్ చేశారు కదా, నువ్వు మర్చిపోకుండా ఉండు అని ఎప్పుడైనా మనం చెప్పగలిగామా? ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని బట్టి మన జీవితంలో కూడా అటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మర్చిపోయారు. మనం కూడా ఆత్మీయులమే. మనం కూడా చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ప్రభు నన్ను చాలా హెచ్చించి కొన్ని సంఘటనలు, అంటే ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. క్రైస్తవేతరులకి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. దేవుడు మంచివారికి, చెడ్డవారికి, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన వర్షాన్ని, తన ఎండని కురిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్? అవిశ్వాసులకి విశ్వాసులకి తేడా ఏంటంటే, వారికి మామూలుగా అందరికీ దేవుడు వారికి ఇచ్చినట్టు ఉద్యోగం మనకి ఇస్తాడు, మనకి ఇచ్చినట్టు వారికి కూడా ఉద్యోగం ఇస్తాడు. కాకపోతే కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారికి లేవు. అవి మనకున్నాయి. అవి ప్రభువుని బట్టి యేసుక్రీస్తునందు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి వాటిని మర్చిపోకుండా మనం ఉండాలి. అయితే కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్లను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారి జీవితాల్లో మనము వారిలాగా కూడా మర్చిపోయామేమో అని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కొన్నింటిని రాయించాడు. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన 2వ దినవృత్తాంతం గ్రంథం, 2 Chronicles 2వ దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనందరం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించనందున అతని మీదకి యూదా యెరూషలేముల మీదకి కోపము రాగా. ఇక్కడ ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? హిజ్కియా. మనకి చాలా పరిచయమైనటువంటి వ్యక్తి. ఇతడు చాలా ఆత్మీయుడు. అతడు యథార్థముగా నడుచుకున్నటువంటి వ్యక్తి. అయితే దానికి ముందుగా తన జీవితంలో కూడా దేవుడు తనకిచ్చినటువంటి విజయాన్ని బట్టి సన్హెరీబు అనేటువంటి రాజు మీద, శత్రువుల మీద తనకి జయాన్ని ఇచ్చిన ఆ జయాన్ని అతను ఏం చేశాడు? మరిచిపోయినట్లుగా ఉన్నాడు. ఆ దేవుడు హిజ్కియాకి రోగి మరణ దశలో ఉండేది. తనకి కూడా అనారోగ్యం కలిగింది. అతడు యెహోవాకు మొరపెట్టగా అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసిన. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా, అంటే మేలు తన జీవితంలో దేవుడు చేశాడు, అయితే ఇతడు ప్రవర్తించట్లేదు అని అంటే ఏంటి దాని అర్థం? అతడు మరిచిపోయాడు అని అర్థం. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు, దేవా నీవు కూడా నా జీవితంలో, హిజ్కియా ఆత్మీయుడు కాదు, ఆత్మీయుడే. మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆత్మీయులమని చెప్పుకుంటున్నాం, నేనైనా మీరైనా. కానీ మన జీవితంలో తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా అతడు ప్రవర్తించలేదంట. అంటే మరిచిపోయాడు అనేటువంటి సంగతిని ప్రభు ఇక్కడ రాయించాడు. నీ నా జీవితంలో ఎంత నీవు సేవకుడు అయినా, లేదంటే ఎంత ఆత్మ సంబంధమైన విశ్వాసి అయినా, ఎటువంటి విశ్వాసం నీకున్నా మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయేటువంటి ప్రవర్తన కలిగిన వారంగా మనం ఉంటాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆయన మరిచిపోయాడట, మనం కూడా మరిచిపోతామేమోనని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క కృతజ్ఞత అంటే ఏంటంటే దేవుడు చేసిన మేలను మరిచిపోకుండా ఉండడం. కాబట్టి ఇంకా కొన్నింటిని చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు చూసుకుందాం.
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 32 వచ్చిన ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలె అయితినా, గాఢాంధకార దేశము వలె అయితినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. నా ప్రజలు ఏదో చెప్పుచున్నారు, కన్యక తన ఆభరణములను మలుచున, పెళ్లి కుమారి వడ్డాణములను మలుచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. మన జీవితంలో నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు. దేవుడు చెప్తున్నాడు చూడండి ఆ మాటలు అక్కడ. ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టుడి, నేను ఇశ్రాయేలునకు అరణ్యం వలె అయితున్నాను. అసలు యాక్చువల్గా దేవుడు ఎలాంటి వాడు? భీకరమైన ధ్వని గల ఎడారిలోను అరణ్యములలోనూ దేవుడు వారిని నడిపించాడు. అటువంటి అరణ్యము లాంటి పరిస్థితుల గుండా, అరణ్యము లాంటి జీవితాల గుండా ప్రభు మనల్ని నడిపించినప్పుడు ఏం చేశారు? వారి జీవితాల్లో ప్రభువుని వారు మరిచిపోయారట. అసలు అరణ్యం అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశముల నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని, అరణ్యములో, అనగా అరణ్యం అంటే ఏంటి? ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుతా లేదు. అయితే దేవుడు మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి నేను అరణ్యంలాగా అయిపోయానా. యాక్చువల్గా దేవుడు గోతులు ఎడారులు కలిగినటువంటి ఆ భయంకరమైన ఆ భీకర గల ధ్వని కలిగినటువంటి ఎడారిలో ప్రభు వారిని నడిపిస్తే వారు దేవుణ్ణి ఏం చేశారట? లెక్కలేనన్ని దినములు. ఆ నెంబర్ ఏంటంట? ఏ నెంబర్ వితౌట్ డేస్, ఏ నెంబర్ వితౌట్ డేస్ అంటే లెక్కలేనన్ని దినాలు, చాలా రోజులు కూడా వారు ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను కదా అరణ్యంలో వారిని నడిపించాను, నేను కదా భీకర ధ్వని కలిగినటువంటి ఎడారిలో వారిని నడిపించాను. వారికి అరణ్యంలో వారికి మన్నానిచ్చి, ఎడారిలో వారికి మేఘస్తంభం వలె ఉండి, వారికి దాహమైనప్పుడు బండని చీల్చి వారికి దాహాన్ని తీర్చిన నన్ను నేను వారికి అరణ్యంలాగా మారిపోయానా అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి వీరు మర్చిపోయారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? గాఢాంధకారమైన దేశము వలె అయితినా. అసలు వీరు ఆ గాఢాంధకారం లాంటి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళారు? అసలు ఇశ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు నుంచి దేవుడు విడిపించిన తర్వాత వారి ప్రయాణంలో వారు గాఢాంధకారం ఎడారిలో చూసినట్లయితే, మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు రాజస్థాన్ థార్ ఎడారిలో కానీ, సౌదీ అరేబియా లాంటి వేరే వేరే గల్ఫ్ కంట్రీస్లో అక్కడ అంత ఎడారే ఉంటుంది, అక్కడ ఏమీ ఉండవు. ఆ ఎడారుల పైలోంచి ఒకసారి నేను చూశాను అనుకోకుండా, కిందకి చూస్తే అక్కడ చారలుగా ఉంది. ఒక ఇసుకలో ఒక పాము వెళ్తే, లేదంటే ఒక మంది వేళ్లతో ఎలాగైతే చారలు పడతాయో, అక్కడ పైనుంచినటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా, భూమి అంతా కూడా చారలుగా ఉంది. అంటే అరణ్యంలాగా ఉంది. అరణ్యంలో ఎక్కడైనా లైట్ వెలుగుతుందా? అరణ్యంలో చిన్న చిన్న మినుగురు పురుగులు ఎలుగుతూ ఉంటాయి అక్కడక్కడ మనం చూసినప్పుడు చీకట్లో. అవేమైనా వారిని నడిపించాయా? వెలుగైనటువంటి ఆ దేవుడే, అగ్నిస్తంభమైనటువంటి ఆ దేవుడే వారిని కదా నడిపించాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను గాఢాంధకారంలాగా అయిపోయిన వారికి అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. కాబట్టి వీటన్నిటిని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో అంటే, we should not forget all his benefits or favors in our life. మన జీవితంలో దేవుడు చేసిన మేలులను, ఉపకారాలను మరిచిపోకూడదు. మన జీవితం ఒకప్పుడు అరణ్యం, మన జీవితం ఒకప్పుడు ఎడారి, మన జీవితం ఒకప్పుడు గోతులు, ఒకప్పుడు మన జీవితం గాఢాంధకారం. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను నడిపించడం మాత్రమే కాదు, హీ ఈజ్ విత్ us, ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడిని ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, హిజ్కియా కూడా మర్చిపోయాడు. అందుకనే నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారాలు దేనికి కూడా మరవద్దని దావీదు చెప్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూసుకున్నాం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాం. కీర్తన గ్రంథం
ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. చాలమ్మా. దేవుడు చెప్తున్నటువంటి మాటలేంటి? ఆయన దాసులైన అబ్రహాం వంశస్థులారా. మనమందరం కూడా అబ్రహాం సంతానమా కాదా? అవునా కాదా? మన పాత నిబంధన మనకి వర్తించకపోయినప్పటికీ కూడా ఒక ఎవరున్నారు? పొట్టి చెక్కయ్య ఆ యొక్క చెట్టు మీద నుంచి ఉన్నప్పుడు యేసు ప్రభు ఎవరో చూడాలని అనుకున్నాడు. అంతే అనుకున్నాడు మనసులో. అనుకున్న వెంటనే తన చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వస్తున్నాడు, చూశాడు. వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడు? జక్కయ్య, త్వరగా మీ ఇంట్లో నేను ఈరోజు భోజనం చేస్తానని చెప్పాడు. చెప్పిన వెంటనే అంతా అయిపోయిన తర్వాత తన పాపాల విషయం పశ్చాత్తపడిన తర్వాత యేసు ప్రభు చివరికి చెప్పిన మాట ఇక్కడ కూడా, అబ్రహాము కుమారుడే. అబ్రహాము దేనికి సాదృశ్యం అంటే విశ్వాసులకు తండ్రి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. మనం కూడా అబ్రహామును బట్టి నీ యందు ఈ లోకంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకు ఆశీర్వదించబడతారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాములో నుంచి దావీదు వచ్చాడు. దావీదులో నుంచి మన రక్షకుడును మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ద్వారానే మనకి రక్షణ కలిగింది. ఆయన ద్వారానే మనము ఆశీర్వదించబడ్డాం. ఆయన ద్వారానే మనం కూడా అబ్రహాం సంతానముగా మార్చబడ్డాం. చెప్తున్నాడు, అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకోమని మళ్ళీ ఎవరు చెప్తున్నారు? ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారు? మళ్ళీ మర్చిపోతారని. మర్చిపోవద్దని చెప్పాడు, జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో జ్ఞాపకము లేనటువంటి దినాలు మనం ఎన్ని గడిపామో. దేన్ని జ్ఞాపకం చేసుకోకపోవడం? మన జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకోకపోవడం. ఆయన మన జీవితంలో ఏం చేశాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోకపోవడం. కాబట్టి ఇప్పుడు చూసినటువంటి ఈ సందర్భం ఏంటి? పాస్టర్ గారికి 2 కళ్ళు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు ఆపరేషన్ అవ్వడం ద్వారా. అయితే వాళ్ళు దాన్ని మర్చిపోలేదు. ఏం చేసుకున్నారు? ఈరోజు జ్ఞాపకం ఎప్పుడో చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజున ప్రభువుకి అందరితో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వారు ఆశపడ్డారు. అయితే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఏంటి? ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు. ఆ రోజు అందరికీ మీకు గుర్తుందో లేదో, షుగర్ చాలా లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు ఏం చేశాడు? చాలా మంది వెళ్తారు, ఆపరేషన్ చేసుకుని వస్తారు, వారు షుగర్ లేకపోయినా. మన దేవుడు ఎలాంటి వాడంటే, షుగర్ ఉన్నా ఏమున్నా కూడా దానిని తగ్గించి తన బిడ్డల ఎడల ఉపకారము చేసి మేలులు చేసి తాను ఎవరో తను ఎలాంటి వాడో నిరూపించుకొని క్షేమంగా తీసుకొని వచ్చేది. ఇది ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు. కాబట్టి అందుకనే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము మర్చిపోకూడదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నిన్ను పుట్టించిన నీ ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవునిని మరిచితివి. యెహోవా దానిని చూచెను. చాలమ్మా, నిన్ను పుట్టించిన దేవుణ్ణి నీవు మరచిపోయావు. కాబట్టి మన జీవితంలో దేవుడే చెప్తున్నాడు, దేవుణ్ణి మర్చిపోతున్నామని. కాబట్టి దేవా, నా జీవితంలో నువ్వు అనేకమైన మేలు ఉపకారాలు చేశావు, కానీ దాన్ని మర్చిపోయానా, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించలేదా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ ఉన్న తన శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై
అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు, ఇంకా వారు గిద్యోను కూడా మర్చిపోయారు. గిద్యోను వారి పట్ల ఫైట్ చేసి ఒక లీడర్గా వారు నడిపించారు, వాళ్ళు కూడా మర్చిపోయారు. ఈ లోకంలో నేను గత వారం వెళ్ళిన తర్వాత నేను ఒక తమ్ముడు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సేవకుడు జ్ఞాపకం చేసుకున్న ఒక మాట ఏంటంటే, ఇఫ్ యూ లవ్ ద లార్డ్ యూ విల్ లవ్ ఎవ్రీ వన్. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు అందరినీ ప్రేమిస్తావు. అలాగే ఇఫ్ యూ రిమెంబర్ గాడ్స్ బెనిఫిట్స్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ రిమెంబర్ ఎవ్రీబడీస్ బెనిఫిట్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఇతరులు మనకి ఏం చేశారు, మన స్నేహితులు మనకి ఏం చేశారు, వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఉన్నారు, వారు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. అలాగే వాళ్ళ లీడర్ అయిన ఆ గిద్యోన్ని, ఆ న్యాయాధిపతిని కూడా, ఆ న్యాయాధిపతి వారికి చేసిన మేలు కూడా వారు మర్చిపోయినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో అలాగే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. కావున తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచి. మన జీవితంలో అందుకనే దేవుడు దావీదు చెప్పినటువంటి ఒక్క మాటని ఆధారం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ వాళ్ళని దేవుడిని మర్చిపోయారు, ఎలాగా వారికి మేలు చేసినటువంటి ఇతరులని మర్చిపోయారు, ఎలాగ వారు దేవుణ్ణి లెక్కలేనన్ని దినాలు వారు మర్చిపోయారనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. దేవుడు మరలా అందుకని చెప్తున్నారు, చాలా మందికి కడుపు నిండితే దేవుడు గుర్తులాడు. అందుకనే మనం ఉపవాసాలు చేయాలి. అందుకని యేసు ప్రభు ఎవరు మాదిరి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. అందుకనే ఆయన జీవితంలో యేసు ప్రభు ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఉంటుంది, ఆయన శరీరధారి అయినటువంటి దినాలలో ఆయన ఎంతో భయముతోనూ భక్తితోనూ తను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలను, యాచనలను, రోదనలు చేయడం ద్వారా ఆయన అంగీకరించబడ్డారు. మన జీవితంలో చాలాసార్లు, అంటే వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా చాలాసార్లు కడుపు నిండిన తర్వాత నేను ప్రార్థన చేయలేని వాడిగా ఉన్నాను, కడుపు నిండిన తర్వాత నేను నిద్రపోయేవాడిగా ఉన్నాను. కాబట్టి మన జీవితంలో మనము తిని తృప్తి పొందడం అది దేవుని యొక్క ఇష్టం. కానీ మరలా దేవుణ్ణి మర్చిపోయేంతగా తినడం అనేది అది మంచిది కాదు. దేవుణ్ణి మర్చిపోయారట ఆ ప్రజలు, మనం కూడా మర్చిపోయే వారిగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే అందుకనే ఇప్పుడు చదివినట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. మరిచిపోయేటువంటి సందర్భాలు ఇశ్రాయేలు జీవితంలో, ఆ యొక్క హిజ్కియా జీవితంలో, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజల జీవితాలు ఎలాగున్నాయో మనం చూసాం. ఇప్పుడు అయితే హౌ షుడ్ వి బికమ్ ఆర్ వి బి గ్రేట్ఫుల్ టు గాడ్. మన జీవితంలో దేవుడు మనకి మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు. అయితే ఆయనకి మనం ఎలాగ కృతజ్ఞతలు తెలపగలం, ఎలాగ మనము ఆయనకి కృతజ్ఞత గలవారమై ఉండగలం, ఆయనకి ఎలాగా మనము కృతజ్ఞత గలవారమై ఉండగలం, ఎలాగా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మొదటిగా ఇక్కడ 3 ఏల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 3 A లెటర్స్. నెంబర్ 1 ఏంటంటే అక్నాలెడ్జేషన్, అంటే దేవుణ్ణి గుర్తించాలి. నెంబర్ 2 ఈజ్ అడ్మిషన్, అంటే దేవుణ్ణి మన జీవితంలో చేర్చుకోవాలి. మూడవది అడోరేషన్, అంటే మన జీవితంలో ప్రభువుని పూజించాలి, ఆయన ఆరాధించాలి. సో ఎలాగ మన జీవితంలో నీ జీవితంలో, నా జీవితంలో ఇప్పటి వరకు నేను మర్చిపోయాను, ఇప్పటి వరకు మన జీవితంలో చాలాసార్లు దేవుని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయి ఉంటాను. అయితే ఇప్పుడు నేను ఎలాగ గుర్తుపెట్టుకోవాలన్నా, నేను ఎలాగ దేవుడి పట్ల కృతజ్ఞత కలిగిన వాడిగా, కృతజ్ఞత కలిగిన దానిగా జీవించగలను అంటే ఈ 3 విషయాన్ని మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభునందు కృతజ్ఞత గలవారమై మనం ఉండగలమనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిగా ఏంటి? అక్నాలెడ్జేషన్, అంటే మొదటిగా ఆయనని గుర్తించాలి. ఏంటి గుర్తించాలి? హిస్ ఫేవర్స్, దేవుని గుర్తించడమే. దేవుడు కృతజ్ఞత ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఎందుకు జరిగింది? దేవుడు పాస్టర్ గారి జీవితంలో, తల్లి గారి జీవితంలో ఒక మేలు చేశారు. ఏంటి? మంచిగా కళ్ళు ఆపరేషన్ జరగడం, తనకి మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు.
అది ఫేవర్, అది ఉపకారం. దాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు, అంటే గుర్తిస్తున్నారు. మొదటిగా తెలుగులో ఏం చేయాలి? గుర్తించాలి, అంటే అక్నాలెడ్జేషన్ లేదంటే అక్నాలెడ్జ్. మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని గుర్తించాలి. అయితే ఎప్పుడైతే మన జీవితంలో దాన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మనం కృతజ్ఞత గలవారమై మనము దేవుని ఎడల జీవిస్తాం అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోపల ఎవరిని మర్చిపోయినా పర్వాలేదు, నష్టాలు కొన్ని రావచ్చు, కానీ దేవుణ్ణి మనం మర్చిపోయినట్లయితే దేవుడు మన జీవితంలో కొన్ని చేస్తూ ఉంటాడు. చాలా చిన్నది అని అనుకుంటాం, కానీ అది ప్రాణం నుంచి, త్రుటిలో ప్రాణం నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం వీడియోస్ చూస్తూ ఉంటాం, ఎవరో ఇక్కడ కూర్చుంటారు, అలాగా వెహికల్ ఫాస్ట్ వస్తుంది, ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆరోగ్య డాష్ ఇచ్చుకొని పక్కకి వెళ్ళిపోతారు. అంటే త్రుటిలో ఇతనికి ప్రాణాపాయము తప్పించబడింది. అంటే దేవుడు మన జీవితంలో చేసిన ఆ మేలుని ఎప్పుడైతే మనము గుర్తిస్తామో అప్పుడు మనము కృతజ్ఞత గలవారంగా మనము మన జీవితంలో ఉంటాం. అయితే ఎలాగ మనము దీనిని గుర్తించగలం అనేటువంటి విషయాలు 4 ఉన్నాయి. ఆ 4 ద్వారా మన జీవితంలో దేవుడు ఎప్పుడు చేసిన ఆ మేలుల్ని ఎప్పుడు కూడా మనం మరవకుండా ఉండగలం. అయితే మొదటిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 116 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథం 119, 116 చదువమ్మా. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున 119, 165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. చాలు. అయితే దేవుని అలాగే కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1, 2 వచనాలు కూడా చదువుతున్నాను. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. చాలు. నా ఆజ్ఞలను, నా ఉపదేశములను నీవు మరువద్దు. అవి నీకేం చేస్తాయో దీర్ఘాయువుని సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దానికన్నా ముందుగా కీర్తన ఏం చదివాం? నీ ధర్మశాస్త్రం నాకు ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎలాగ మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ గుడ్ థింగ్స్ని, ఆ బెనిఫిట్స్ని, ఆ యొక్క మేలుల్ని మర్చిపోకుండా ఉంటామంటే the moment when we start reading the scriptures. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన జీవితంలో చదవడం ఆరంభం చేస్తామో, లేదంటే దేవుడితో అలాగ మమేకమై దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకి మన జీవితంలో ఆయన ఏం చేశాడో ఆ మేలులన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకని ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారిని, ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం జీవించే వారికి దేవుడు ఏమిస్తాడట? సుఖజీవంతో గడుచు సంవత్సరాలను ఇస్తాడట, ఇంకా శాంతిని కూడా ప్రభు ఇస్తాడట. మా జీవితంలో కూడా మేము బిడ్డల విషయంలో, చదువు విషయంలో చాలా సతమతం అవుతున్నాం. ఎందుకంటే అక్కడ సెయింట్ జోసెఫ్లో ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, పెద్ద పాపకి ఇక్కడ సీటు ఆల్రెడీ తీసుకున్నాం, 3rd క్లాస్కి, పాప ఆల్రెడీ యూకేజీ చదువుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారు, ముందుగానే మీరు అడ్మిషన్ ఫీజు 30,000 కట్టాలి, ఇటు 30,000 కట్టాలి. ఇక్కడ కేవీలో రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఇక్కడ కట్టేసి ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఒకవేళ కట్టిన తర్వాత వస్తే ఈ 30,000 పోయినట్టే. ఈ విధంగా మేము సతమతం అవుతున్నాం. ఏంటి, మన జీవితంలో కూడా చాలాసార్లు వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్. మన జీవితంలో మనము కన్ఫ్యూజన్లో ఉంటాం, డైలమాలో ఉంటాం. అంటే ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్గా ఉంటాం, తికమక పడుతూ ఉంటాం. అటువంటి సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు? ఎంతో నెమ్మదిని ఇస్తాడట, శాంతిని ఇస్తాడట, సుఖజీవంతో గడుచు సంవత్సరాలని, దీర్ఘాలని ప్రభు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు నీకు?
దేవుడి వాక్యాన్ని ఎప్పుడు నువ్వు చదువుతున్నప్పుడు అప్పుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ సతమతంలో ప్రభు మాకు దేవుడి వాక్యాన్ని చదవడం ద్వారా మాకు ఎంతో నెమ్మదినిచ్చాడు. అది ఇంకా ఈ ఫీజు కట్టక ముందే ప్రభు అక్కడ రిజల్ట్ని ఇచ్చారు. సో వెంటనే మాకేమొచ్చింది? ఎంతో నెమ్మది వచ్చింది, శాంతి కలిగింది. కాబట్టి మన జీవితంలో when we start to read the scriptures, ఎప్పుడైతే మనం దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉంటాం, దేవుడు చెప్తాడు, ఇందాక చదివాడు, ఏం చదివి? సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు. యేసయ్యా, ఈరోజు నేను ఈ సంవత్సరాన్ని ముగించుకొని 34వ సంవత్సరంలోకి లేదంటే 50వ సంవత్సరంలోకి నేను అడుగు పెడుతున్నాను. ఇదిగో నువ్వు చెప్పావు, అప్పుడు మనం చదువున్నాం, నా కుమారుడా, నా ఉపదేశం మరువకుము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకం గైకొను, అవి దీర్ఘాయుని సుఖ జీవితంతో గడిచిన సంవత్సరాలు. ప్రభా, జీవిత కాలం అంతా కూడా గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా 32 సంవత్సరాలు లేదంటే గడిచిన ఈ 60 సంవత్సరాలు కూడా నేను సుఖ జీవంతో జీవించేటువంటి సంవత్సరాన్ని నాకు ఇచ్చావు. అప్పుడు వెంటనే నీకేమొచ్చింది? యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. అవును ప్రభా, నాకు మంచి ఆయుష్ని ఇచ్చావు, నాకు సుఖ జీవంతో కూర్చే సంవత్సరాన్ని ఇచ్చి, ఈ దినమంతా కూడా నేను కష్టాలు చూడకుండా నన్ను ఎంతో క్షేమంగా నడిపించావు. నీ చేతుల మీద నన్ను ఎత్తుకొని నడిపించావు, నాకు దెబ్బ తగలకుండా నువ్వు కాపాడావు. ఈ సంవత్సరం అంతా నీ దయలో, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావని ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? మనం దేవుని వాక్యం దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మన జీవితంలో చేసిన ఆ మేలుని మరచిపోకుండా ఉండునట్లుగా ఆయన వాక్యం మనకి సహాయపడుతుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆయన ఎడల కృతజ్ఞత, ఆయన చేసిన మేలుని మర్చిపోకుండా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. రెండవదిగా మనం ఎలాగా మర్చిపోకుండా మనం ఉండాలి అంటే, రెండవదిగా మనం ఏం చేయాలి? ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం 28వ వచనం చదువు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుంచి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి చెప్పగా యాకోబు తన ఇంటి వారితో తన వారందరితో, మీ ఇద్దరు అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి, మనము లేచి బేతేలుకు వెళ్దాం. ఎందుకు వెళ్దాం? నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పారు. ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దేవుడు ఎవరికి జ్ఞాపకం చేస్తున్నారు? యాకోబు మరిచిపోయాడు. యాకోబు ద జోకబ్ ఫర్గెట్ గాడ్స్ బెనిఫిట్స్. దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాలని, మేలుల్ని యాకోబు మరిచిపోయినప్పుడు యాకోబుకి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యాకోబు నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, అక్కడ నువ్వు నాతో మాట ఇచ్చావు కదా, ప్రామిస్ చేసావు కదా. ఎప్పుడు చేశారు? 28వ వచనాన్ని, 28వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి వచనం, చాలమ్మా, ఇక్కడ సమయం లేదు కాబట్టి నేనే ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదనని అనుకున్నాడు. రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటను గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా, ఇదిగో నీ అన్నయ్య ఏశావు నిన్ను చంపేదనని చెప్పి. అంటే యాకోబు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? తన అన్న ఆయన ఏశావు తనను చంపాలనుకున్నాడు. అటువంటి సమయంలో ఏం చేశాడు? ఒకసారి మనము అక్కడ చూసినట్లయితే 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసిన రాజును తీసి స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను, మరియు అతడు ఆ స్థలం బేతేలు అని పేరు పెట్టాను. ఇంకా మనం చదివినట్లయితే 21, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది, నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగుదును. అయితే యాకోబు దేవుడితో ఏం చేశాడు? ఒక ప్రామిస్ చేశాడు. ఏమని? ఇదిగో నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు, నేను వెళ్ళిన మార్గం అంతట్లో నాకు తినడానికి ఆహారం ఇచ్చి నాకు ప్రొటెక్షన్ ఇచ్చి నన్ను కాపాడితే నేను ఇక్కడ నీకు ఒక చర్చ్ కడతాను, నీకు ఒక మందిరాన్ని కడతానని యాకోబు దేవునికి ప్రామిస్ చేశాడు. కానీ ఆ వాగ్దానాన్ని
యాకోబు ఏం చేశాడు? మరిచిపోతే యాకోబు ఎన్నోసార్లు తన జీవితంలో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండి ఉంటాడు. అందుకనే దేవుడే సాక్షాత్తు వచ్చి ఆ యాకోబుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి బేతేలుకి వెళ్ళి అక్కడ ఒక మందిరాన్ని, ఒక బలిపీఠాన్ని కట్టు అని జ్ఞాపకం చేశాడు. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడి ఎడల దేవుడు చేసిన మేళ్ళని మనం మర్చిపోయాం. ఒకవేళ నేను ఇలాగ అనుకుంటున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా దేవుడు జ్ఞాపకం చేశాడేమో, నువ్వు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెడతానన్నావు కదా, ఇప్పుడు పెడతావు, లేదంటే ఆపరేషన్ అయింది కదా అని. అంటే నాట్ ఓన్లీ ఇన్ ద పాస్టర్ గారి లైఫ్, సేవకుల యొక్క జీవితంలో మాత్రమే కాదు, కానీ మన జీవితంలో కూడా నేను ఎలాగ దేవుడు చేసిన మేడను మర్చిపోకుండా ఉండాలి అంటే, మొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి, రెండవదిగా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన డిస్టర్బెన్స్ వస్తాయి. కొన్ని గలిబిలి పోయిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేస్తాడు. అందుకనే నేను నా జీవితంలో ఒక ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నటువంటి సందర్భంలో దేవుడు నా జీవితాన్ని అంతటి కూడా జ్ఞాపకం చేసుకున్నాను. అందులో ఒక చరణాన్ని ఇలాగా రాశాను, ఏంటంటే, గర్భమున పడినే పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెనయా. గర్భమున పడినే పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెనయా. నాకు నడక నేర్పి నీ చంకనెత్తుకొని నన్ను గొప్పవానిగా చేసివే. నాకు నడక నేర్పి నీ చంకనెత్తుకొని నన్ను గొప్పవానిగా చేసివే. ఏమని పాడను ఆ ప్రేమను, ఎంతని పొగడను ఆ సిలువ ప్రేమను. ఏమని పాడను ఆ ప్రేమను, ఎంతని పొగడను ఆ సిలువ ప్రేమను. కనికరము గల దేవుడా నన్ను ప్రేమించే నా యేసయ్యా. ఎందుకు దాన్ని జ్ఞాపకం చేశాను? ఎందుకు వీటన్నిటి కూడా ప్రభు నాకు జ్ఞాపకం చేసింది? ఒకరోజు నేను దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ఎలాగ తల్లి గర్భములో నేను రూపించుకోమనిపై ప్రభు నన్ను ఎరిగాడు. దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియాతో చెప్పాడు, తల్లి గర్భంలో నేను ఇంకా రూపించక మునిపే, బిఫోర్ యూ ఫార్మ్ ఇన్ యువర్ మదర్స్ హోమ్ ఐ న్యూ యూ. నిన్ను నేను ఎరిగానంటాడు. అరే, ఇంకా ఆకారమే లేదే కడుపులో. ఎలా తెలుసుకున్నాడు ఆయన? ఎలాగ చూశాడు ఆయన? ఇంకా పౌలుతో చెప్తాడు, ఇదిగో పౌలు గలతీ రాసిన పత్రికలో చెప్తుంటాడు, అయినను తల్లి గర్భం పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచినటువంటి తన కృపచేత నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు అని చెప్తాడు. తల్లి గర్భంలో పడినప్పుడే పౌలుని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. అంటే మన జీవితంలో ఎప్పుడు ఆయన చేసిన మేలులను మనం మర్చిపోకుండా ఉంటామంటే దేవుడి సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటన్నిటి కూడా జ్ఞాపకం చేస్తాడు. నాకు కూడా అలాగే జ్ఞాపకం చేశాడు. అయ్యా, నేను మర్చిపోతున్నాను, నీకు దూరం అయిపోతున్నాను, నా జీవితాన్ని ఒకసారి ఆలోచించుకున్నాను, ఎలాంటి వాడిని ఎలాగ తీసుకుని వచ్చాడు ప్రభు అంటే. దేవుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నా గొప్ప గురించి కాదు, మన జీవితంలో దేవుడు ఎప్పుడైతే ద మూమెంట్ వెన్ వి ప్రే, వెన్ వి నీల్ డౌన్ బిఫోర్ ద లార్డ్, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం మోకరిస్తామో అప్పుడు మన జీవితంలో ఆయన చేసిన మేలులు అన్నింటి కూడా ఆయన ఇలాగా ఒక రీలాగా తీసుకుని వస్తాడు. సో ఆ విధంగా దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళని మరిచిపోకుండా ఉండగలం. మూడవదిగా మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. మునుపటి మందిరము ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచారు. కొంతమంది ఏడ్చారు, కొంతమంది అరిచారు. ఎందుకు అరిచారు? దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయరు, కానీ ఏం చేశాను? నేను మీకు శేషాన్ని మిగులుస్తాను. మిగిల్చాడు. తిరిగి మళ్ళా మందిరాన్ని కడతానన్నాడు.
ప్రభు కడుతున్నటువంటి ఆ విధానాన్ని, ఆ వాగ్దానాలన్నింటినీ కూడా వాడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకున్న వృద్ధులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. చాలా మంది సంతోషిస్తున్నారు. సంతోషించే వాళ్ళ కన్నా ఏడ్చే వాళ్ళే. ఒకళ్ళేమో సంతోషిస్తున్నారు మందిరం కట్టబడుతుందని, కొంతమంది ఏమో ఏడుస్తున్నారు. సంతోష బాష్ప దుఃఖంతో సంతోషంతో కూడిన ఎందుకంటే దేవా నీ వాగ్దానాన్ని చేసావు, నా జీవితంలో నువ్వు నెరవేర్చావు, నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావయ్యా. యు ఆర్ అ ఫెయిత్ఫుల్ గాడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. ఇంకొకటి, మన జీవితంలో దేవుని యొక్క ఆయన చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాము అంటే మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎందుకు దాన్ని మందిరాన్ని జ్ఞాపకం చేశానంటే మనం మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ చెప్తుంటారు. ఉదాహరణకి నేనే ఇప్పుడు చెప్పాను, ఇలాగ దేవుడు నన్ను నడిపించాడు, ఇలా సహాయం చేశాడు అని. ఇలా చాలా మంది చెప్తున్నప్పుడు నీ జీవితంలో నీకు కూడా గుర్తొస్తాయి. దేవుడు నీకు కూడా జ్ఞాపకం చేస్తాడు. అవును కదా, నా జీవితంలో కూడా ప్రభు చేశాడు కదా, నా జీవితంలో కూడా దేవుడు నన్ను మేలులతో ఉపకారాలతో నింపాడు కదా, అయ్యో నేను మర్చిపోయానే, ఎలాగైనా నేను థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు లోకంతో ఉంటే నీకు వాటిని జ్ఞాపకం చేసేయగలరు. కానీ దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను స్వస్థపరిచాడు, దాన్ని జ్ఞాపకం చేస్తాడు. మొదటిగా ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క మేలును మర్చిపోకుండా ఉంటాం. రెండవది, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మేలును మర్చిపోకుండా మనం ఉండగలం. మూడవది, మన జీవితంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనకి చేసిన వాగ్దానాలని, ఇక్కడ ఎందుకు ఆ మందిరం పునాది వేసినప్పుడు ఏమిచ్చారంటే, అయ్యా నువ్వు ఇక పాట పాటే చాలా టైం అయిపోతుంది లేదు, కాబట్టి వాగ్దానాలు ఇచ్చే నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి మన జీవితంలో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నెరవేర్చిన తర్వాత మనం మర్చిపోయినప్పుడు మందిరం దేవుడు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేయాలి. అందుకని చాలామంది ఏడ్చారు, అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు, మేము నమ్మదగిన వారమైనప్పటికీ కూడా మా జీవితంలో నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. అందుకని మందిరంలో దేవుడు ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేస్తాడు ఆయన మేలు మర్చి. మూడవదిగా లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 4:24-13. అయితే మీరు బైబిల్స్ ఏం తీయొద్దు, కానీ సమయం లేదు, మనకి భోజనాలు కూడా ఉన్నాయి, 45 నిమిషాలు అవుతుంది ఆల్మోస్ట్. నేను చెప్తాను. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భం మూడోది ఏంటంటే, అక్కడ లూకాసు వార్తలో 2 వ్యక్తులు వెళ్ళిపోతూ ఉంటారు ఎమ్మాయి గ్రామానికి, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత. ఆ తర్వాత వారితో యేసు ప్రభు కూడా వెళ్ళి వారితో బాగున్నారా అనేటువంటి విషయాలు మాట్లాడుతుండగా ఇంకా వీరి కళ్ళు తెరవలేదు, యేసు ప్రభుని గుర్తించలేదు. అయితే తర్వాత యేసు ప్రభు వారు రొట్టె విరిచిన తర్వాత వాడు కళ్ళు తెరవబడిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు, వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు ఏమని, ఇవన్నీ కూడా నిజమే కదా. అంటే దీన్ని బట్టి ఈ సందర్భాన్ని మనం ఎలాగ మన జీవితాలకు అప్లై చేసుకోవాలంటే, ఎప్పుడైతే మనం సహవాసంలో ఉంటామో అప్పుడు మనం దేవుని యొక్క మేళను మర్చిపోకుండా ఉంటాం. ఎందుకంటే చాలామంది ఇద్దరు సహోదరులు కూర్చుంటున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో మరి మీకే తెలియాలి, దేవునికే తెలియాలి. అయ్యా అక్క నా జీవితంలో ప్రభు ఇలా చేశాడు, చెల్లి నా జీవితంలో దేవుడు ఇలా చేశాడు, అన్న నా జీవితంలో దేవుడు ఇటువంటి మేలు చేశాడు. ఆ సహవాసంలో ఉన్నప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి వీరు కూడా ఆ దేవుడు చేసిన యేసు ప్రభు చెప్పిన మాటల్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న శిష్యులతో కూడా చెప్పారని దేవుడి వాక్యం చెప్తుంది. మొదటిగా ఆయన వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, తర్వాత ఆయన మందిరానికి రావాలి. నాలుగవదిగా ఆ సహవాసంలో ఉన్నప్పుడు ఆయన మేళని మనం మర్చిపోకుండా ఉంటాం. ఇదన్నీ కూడా అక్నాలెడ్జ్ హిమ్, ఆయన్ని గుర్తించడంలో, ఆయన అక్నాలెడ్జ్ హిస్ ఫేవర్స్, అంటే ఆయన చేసిన మేళ్ళని మనము గుర్తించాలి. మొదటిగా గుర్తించినప్పుడే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఎలా గుర్తించగలం అనే దానికి 4 విషయాలు. రెండవ ఏంటంటే అడ్మిషన్స్, మన జీవితంలో ప్రభువుని చేర్చుకోవాలి. ఇక్కడున్న మన అందరి జీవితాల్లో కూడా యేసు ప్రభుని చేర్చుకున్నామా లేదా? చేర్చుకున్నాం. విశ్వాసాన్ని బట్టి మనందరం కూడా అంగీకరించాం. అయితే చేర్చుకున్న నా జీవితంలో ఏం చేయాలంటే, ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, రెండవది తెలుగులో చూసినట్లయితే ఆయన మనం గౌరవించాలి. మొదటిగా గుర్తించాలి, రెండవదిగా గౌరవించాలి. ఎలాగన్నా గౌరవించాలి అంటే, చాలామంది చేర్చుకుంటారు, వారి జీవితంలో మేలు వచ్చినప్పుడు వారు మర్చిపోతే వారిగా ఉంటారు. ఈ సంఘంలోనే చాలామంది ఆరోగ్యవంతులుగా అయ్యారు, చాలామంది దెయ్యాల చేత వెళ్ళగొట్టబడ్డారు. వారు చేర్చుకున్నారు యేసు ప్రభుని,
కానీ వారి జీవితంలో దేవుడికి ఇచ్చే స్థానాన్ని వారు ఇవ్వట్లా, వారు గౌరవించలేని వారిగా ఉన్నారు. మన జీవితంలో కూడా మనము ఎలాగా మనము దేవుణ్ణి గుర్తు పెట్టుకోగలం ఆయన మేలు అంటే, రెండవదిగా ఆయన మన హృదయంలో చేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన్ని మనం గౌరవించినప్పుడు ఏ విధంగా గౌరవిస్తాం? రోమిలకు రాసిన పత్రిక 6:13 ప్రకారంగా పౌలు చెప్తున్నాడు, మునుపు మీ యొక్క అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా ఉపయోగించారు, ఇప్పుడు మీరు నీతి సాధనాలుగా మీరు ఉపయోగించారు. దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనం కూతురు మాట్లాడాం, దేవుడిని గౌరవించినట్ట. మనం అబద్ధాలు చెప్పాం, దేవుడిని గౌరవించినట్ల. మనము చూడకూడనటువంటి కళ్ళతో అపవిత్రమైన చూస్తున్నాం, మనం దేవుడిని గౌరవించినట్లు కాదు. అంటే దేవుడిని అవమానపరుస్తున్నట్లుగా. అంటే మన జీవితంలో దేవునికి ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామో అప్పుడు దేవుడిని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా, ఆయన అడ్మిషన్ చేర్చుకొని ఆయన మేలుని మర్చిపోకుండా ఉంటాం. సింపుల్గా ఒక మాట చెప్తాను, నా జీవితంలో ఎప్పుడైనా ఒకసారి ఆలోచిస్తాను, అసలు కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రభు నేను పాపం నుంచి రక్షించాడు, నువ్వు పాపం చేయకుండా ఉండడమే ఆయన ఎడలో నువ్వు కృతజ్ఞత కలిగిన దానిలో ఉండడం. ఇఫ్ యు ఆర్ సిన్నింగ్ అగైన్ అండ్ అగైన్, యు ఆర్ ఫర్గెట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. నువ్వు పాపం మరలా నువ్వు కానీ నేను కానీ చేస్తే ఆయన మేలుని మనము మరిచిపోయినట్లే. ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని భోజనాలు పెట్టినా అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే నువ్వు పాపంలో పడిపోతున్నావు, మరలా ఆయన మర్చిపోతున్నావు. అంటే నీకు కృతజ్ఞత లేదు. కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాపము చేయలేదు వాడు దేవుడిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. ఆఖరిగా ఎడోరేషన్, దేవుడిని ఏం చేస్తాడంటే అతడు ఆరాధిస్తాడు, పూజిస్తాడు. ఆ గుడ్డివాడు అక్కడ 10 మంది ఉన్నారు, 10 మంది ఉంటే కేక వేశారు, యేసు ప్రభువా మమ్మల్ని, గుడ్డివారు కాదు అక్కడున్న కుష్టి వ్యాధి కాదు, వారికి కుష్టి రోగం వచ్చింది, కేక వేశారు. యేసు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకుడికి కనపరచుకోండి, అంటే వెళ్ళి పాస్టర్ గారికి మీ కుష్టి రోగాలు చూపించుకోండి. అంటే వీళ్ళు మార్గంలో వెళ్తున్నారు, అందరూ బాగయ్యారు, కానీ అందరూ ఒక్కడే గుర్తుపెట్టుకున్న వాడు ఏం చేశాడు? వెంటనే యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి హీ ఫెల్ డౌన్. ఇంకొక NIV ట్రాన్స్లేషన్ బాగుంటుంది ఏంటంటే, హీ త్రో హిమ్సెల్ఫ్ అంటూ హిస్ ఫీట్. అంటే యేసు ప్రభు పాదాల దగ్గర తాను పడేసుకున్నాడు. హీ త్రో ఆయన యేసు ప్రభు పాదాల దగ్గర తాను పడేసుకున్నాడు. అంటే మన జీవితంలో ఎప్పుడైతే ఆరాధన చేసేవారిగా ఉంటామో, దేవుని యొక్క కృతజ్ఞత, దేవుడు మన జీవితంలో చేసిన పేరు మర్చిపోకుండా మనం ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఈ విధంగా జీవించినప్పుడు మనము మన జీవితంలో కృతజ్ఞత గలవారమై మనం ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కృతజ్ఞత అంటే మర్చిపోకుండా ఉండడం. కృతజ్ఞత గలవారమై మనం ఎలా జీవించాలంటే, మొదటిగా అక్నాలెడ్జేషన్, ఆయన మనం గుర్తించుకోవాలి. రెండవది అడ్మిషన్స్, ఆయన చేర్చుకోవాలి. మూడవది అడోరేషన్, ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. అందులో ఎలాగా వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా, తర్వాత మూడవది సహవాసం ద్వారా, నాలుగవది మందిరానికి రావడం ద్వారా. కాబట్టి చేర్చుకున్న మనము దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత కలవారంగా మనం ఉంటామో తెలుసా? మనం పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు. నేను చాలాసార్లు ఆలోచిస్తాను, ప్రభు నా జీవితంలో ఎన్నో మేలు చేసావే, కానీ నేను మళ్ళా తప్పిపోతూ ఉన్నానే, నేను ఎక్కడ నీ కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాను? పేరుకైతే నేను చాలా భోజనాలు పెట్టాను, కానీ నాలో పాపం చేస్తున్న ప్రతిసారి నేను ఎక్కడ నీ కృతజ్ఞతగా ఉన్నాను? లేదు ప్రభు అని అనుకుంటాను. కాబట్టి ఆఖరిగా ఆరాధన చేయడం. ఆయన ఆరాధన అంటే ఆయన అక్నాలెడ్జింగ్ హిస్ ఫేవర్స్ ఉంది కదా, ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడం ఒకటైతే, అక్నాలెడ్జింగ్ హిస్ క్యారెక్టర్, ఆయన యొక్క శీలతను, ఆయన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. కాబట్టి అట్రీతిగా మన జీవితంలో దేవుడి యొక్క కృతజ్ఞత కలవారమై, ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ప్రభు తల్లి గారి జీవితంలో ఇచ్చినటువంటి ఆ స్వస్థతని బట్టి అందరం కూడా దేవుడికి కృతజ్ఞతలుగా జీవించాలి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటను దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.